మనకి ఈరోజు తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఈ యొక్క మిలిటరీ గవర్నర్ పరిపాలనలో హైదరాబాద్ రాష్ట్రం అనే అంశాన్ని గురించి మనం చర్చిద్దాం. 1948వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 17 తేదీల మధ్య భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యం పైన పోలీస్ చర్య జరిపింది. ఆ విధంగా పోలీస్ చర్య జరిపి హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఆ విధంగా సెప్టెంబర్ 17వ తేదీన నిజాం, ఆయన సైన్యము, తర్వాత రజాకారులు భారత ప్రభుత్వానికి లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన తర్వాత ఈ విధంగా 1948వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన హైదరాబాద్ రాష్ట్ర మిలిటరీ గవర్నర్ జనరల్గా జయంత్నాథ్ చౌదరి పాలనా బాధ్యతలను స్వీకరించాడు. మనకు జయంత్ చౌదరి ఈ ఆపరేషన్ పోలో అనే హైదరాబాద్ రాష్ట్రం పైన పోలీస్ చర్యకు ఆపరేషన్ పోలో అని పేరని చెప్పుకున్నాం మనం. అదేవిధంగా జయంత్ చౌదరి ఆపరేషన్ పోలోకు నేతృత్వం వహించడం జరిగింది. ఆ విధంగా జయంత్ చౌదరి ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్ర మిలిటరీ గవర్నర్గా 1948వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన ఆయన పదవి బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాత ఈ యొక్క 1949వ సంవత్సరం ఫిబ్రవరిలో నిజాంతో భారత ప్రభుత్వం చర్చలు జరిపి ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే నిజాంకు సంవత్సరానికి 1 కోటి రూపాయలు రాజభరణంగా ఇవ్వడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. అదేవిధంగా మరి నిజాం ఆస్తులు, ఆయన యొక్క నగలు, మిగతా అన్నీ కూడా ఆయన ఆధీనంలోనే ఉంటాయని కూడా భారత ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. తర్వాత 1948వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన మరి మిలిటరీ పరిపాలన ప్రారంభమైంది హైదరాబాద్లో. ఆ విధంగా మిలిటరీ పరిపాలన ప్రారంభమైనప్పుడు నుంచి 1948వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీ నుండి 1950 జనవరి 25వ తేదీ వరకు యొక్క నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఫర్మానా అంటే రాజముద్ర వేసే అధికారం గల రాజ్యాధినేతగా ఆయన వ్యవహరించడం జరిగింది. తర్వాత మనకి 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీన నిజాం హైదరాబాద్ రాష్ట్ర ప్రముఖగా ప్రమాణ స్వీకారం చేశాడు. అదే రోజనే రిపబ్లిక్ వేడుకలలో పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ హైదరాబాద్ యొక్క నిజాం ప్రముఖ అంటే ఏంటంటే గవర్నర్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరి ఇక్కడ మనకు మిలిటరీ పరిపాలన సాగుతుంది. మిలిటరీ పరిపాలనలో ఈ యొక్క జయంత్ చౌదరి సివిల్ పద్ధతిలోనే ఈ యొక్క మిలిటరీ ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. ఆయన జయంత్ చౌదరి అనేక పరిపాలనా సంస్కరణలను ఈ యొక్క చేయడం జరిగింది. ఆ విధంగా జయంత్ చౌదరి ప్రభుత్వం 1949వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన నిజాం సొంత ఆస్తి అయిన సర్ఫెక్కాస్ను రద్దు చేయడం జరిగింది. తర్వాత అంతకుముందు శుక్రవారం సెలవు దినం ఉండేది నిజాం ప్రభుత్వ కాలంలో. ఈ యొక్క జయంత్ చౌదరి ఈ శుక్రవారం సెలవును రద్దు చేసి దాని స్థానంలో ఆదివారాన్ని సెలవు దినంగా మార్చడం జరిగింది. తర్వాత 1949వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఈ యొక్క జయంత్ చౌదరి మిలిటరీ గవర్నర్ ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రంలో జాగీర్దార్ల రద్దు ప్రారంభించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన 9 నెలల్లో పూర్తి చేయడం జరిగింది. అంటే మనకు తెలుసు హైదరాబాద్ రాష్ట్రంలో అనేక జాగీర్లు ఉన్నాయని. ఇలాంటి జాగీర్లన్నింటినీ కూడా 1949వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన జయంత్ చౌదరి ఈ యొక్క రద్దును ప్రారంభించి 9 నెలల్లో వాటిని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇదే సమయంలో మనకు తెలుసు కమ్యూనిస్టులు సాయుధ పోరాటం 4వ దశ చేస్తున్నారు. అంటే కమ్యూనిస్టుల సాయుధ పోరాటంలో భాగంగా కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కమ్యూనిస్టుల సాయుధ పోరాటం ఇదే సమయంలో జరుగుతున్నది. మరి కమ్యూనిస్టు పార్టీని ప్రభుత్వం ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీని ప్రభుత్వం నిషేధించడం జరిగింది. ప్రభుత్వం ఈ యొక్క కమ్యూనిస్టులను అణచివేతలో భాగంగా అనేక మంది కమ్యూనిస్టులను ప్రభుత్వం చంపినట్లు మనకు తెలుస్తుంది. తర్వాత మనకి ఈ కాలంలో మరి జయంత్ చౌదరి కాలంలో ఆయన అనేక ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టడం జరిగింది. ఆయన పరిపాలనలో అనేక ఉద్యోగ నియామకాలు చేపట్టాడు. మరి ఈ ఉద్యోగాల నియామకాల్లో అనేక అవకతవకలు జరిగాయి. మరి జయంత్ చౌదరి హైదరాబాద్ రాష్ట్రంలో సుపరిపాలన అంటే మంచి పరిపాలన
ఇచ్చే లక్ష్యంతో సుపరిపాలన పేరుతో కొన్ని వేల ఉద్యోగులను పరిసర రాష్ట్రాలైన మద్రాస్ అంటే హైదరాబాద్కు పరిసర రాష్ట్రాలైన మద్రాస్ నుంచి, మైసూరు నుంచి, తర్వాత సెంట్రల్ ప్రావిన్స్ అంటే నాగపూర్ ప్రాంతం నుంచి, తర్వాత బొంబాయి రాష్ట్రాల నుండి కొన్ని వేల మంది ఉద్యోగులను సుపరిపాలన పేరుతో ఈ యొక్క జేఎన్ చౌదరి ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రానికి పిలిపించడం జరిగింది. ఈ విధంగా మరి ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు పొందారు. అంటే ఈ విధంగా స్థానికేతరులు అనేక మంది హైదరాబాద్ రాష్ట్రంలో ఉద్యోగాలు పొందడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు పొందారు, ఉన్నతోద్యోగాలు పొందారు. చాలా చక్కగా ఉంది వీరు. తర్వాత వీరి మద్దతుతో ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ రాష్ట్రంలోకి మరికొంతమంది చిన్న ఉద్యోగులు కూడా వచ్చి చేరడం జరిగింది. తర్వాత ఈ విధంగా బయట నుండి వచ్చిన ఉద్యోగులు ఉన్నారు, మరి బయట నుంచి వచ్చిన ఉద్యోగులు ఉన్నారు, తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న ఉద్యోగులు ఉన్నారు. బయట నుంచి వచ్చిన ఉద్యోగులు స్థానికేతరులు, మరి ఇక్కడ ఉన్న స్థానిక ఉద్యోగులు ఇక్కడి వారు. కాబట్టి ఈ స్థానికేతరులు తర్వాత స్థానికులు అనే ఉద్యోగాల్లో రెండు వర్గాలుగా వీరు చీలిపోయారు. ఈ విధంగా ఈ రెండు వర్గాల మధ్య నిరంతరం పోరాటం జరుగుతుండేది. వీరి మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతుండేది. తర్వాత దీనివల్ల మరి ఎటువంటి ప్రభావం చూపించిందంటే దీనివల్ల ఉద్యోగుల మధ్య ఇద్దరు ఉద్యోగుల మధ్య అంటే స్థానికుల మధ్య స్థానికేతరుల మధ్య దూరం పెరిగి ఇది ప్రజా సంక్షేమానికి నష్టంగా మారిపోయి ప్రజల దృష్టిలో ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. తర్వాత మరి జేఎన్ చౌదరి మిలిటరీ ప్రభుత్వం చాలామంది యువకులను రజాకారులుగా భావించి చంపివేసిందని అనేకమైన ఆరోపణలు వచ్చాయి. దీనితో జవహర్లాల్ నెహ్రూ, ఆనాటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ పండిట్ సుందర్లాల్ కమిటీని ఈయన అనేక మంది రజాకారులుగా భావించి చంపివేశాడని వచ్చిన ఆరోపణలపైన జవహర్లాల్ నెహ్రూ పండిట్ సుందర్లాల్ కమిటీని నియమించడం జరిగింది. ఈ పండిట్ సుందర్లాల్ కమిటీ ఈ హైదరాబాదు రాష్ట్రంలో జరిగిన విషయాలపైన ఎంక్వైరీ చేసింది. ఆ విధంగా పండిట్ సుందర్లాల్ చైర్మన్గా 4 సభ్యులుగా ఉన్న కమిటీ 1949 సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన తన నివేదికను నెహ్రూకు అందజేసింది. అయితే ఈ కమిటీ తన నివేదికలో అనేక విషయాలను తెలిపింది. అదేంటంటే హైదరాబాద్ రాష్ట్రంలోని గుల్బర్గా, లాతూరు, నాందేడు, ఉస్మానాబాద్, బీదర్ మొదలైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మారణకాండ జరిగిందని, దోపిడీ జరిగిందని, స్త్రీలపైన అత్యాచారాలు జరిగాయని, 27,000 నుండి 40,000 మంది మరణించినట్లు ఈ కమిటీ తన నివేదికలో నెహ్రూకు తెలియజేసింది. మరి ప్రభుత్వం ఈ కమిటీ నివేదికను ఇప్పటి వరకు కూడా బయటపెట్టలేదు. ఈ నివేదిక 2013 సంవత్సరంలో ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ లైబ్రరీలో ఈ నివేదిక ఉంచబడింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు కూడా ఈ నివేదిక బయటపెట్టలేదు. కాబట్టి ఈ నివేదిక అఫీషియల్ కాదు. తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో మరి మిలిటరీ గవర్నర్ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ వారికి స్థానం దక్కలేదు. ఆయన పరిపాలనలో వారికి ఎలాంటి పదవులు దక్కలేదు, స్థానం దక్కలేదు. కాబట్టి వారు అసంతృప్తితో ఉన్నారు. వీరు మరి ఈ విధంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడాలని వీళ్ళు ఆందోళన నిర్వహించడం జరిగింది. దీంతో ఈ భారత ప్రభుత్వం 1949 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ఈ జేఎన్ చౌదరిని హైదరాబాదు రాష్ట్ర మిలిటరీ గవర్నర్గా తీసివేశారు. ఇదే రోజున మరి ఈయన స్థానంలో ఎంకే వెల్లోడి అనే ఇండియన్ ఐసిఎస్ ఆఫీసర్ అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్. ఈ విధంగా ఎంకే వెల్లోడిని హైదరాబాద్ ముఖ్య పరిపాలనాధికారిగా నియమించడం జరిగింది. ఈ విధంగా అదే రోజు డిసెంబర్ 1వ తేదీనే జేఎన్ చౌదరి వెళ్ళిపోవడం, తర్వాత ఆయన స్థానంలో ఎంకే వెల్లోడి ముఖ్యమంత్రిగా ఇదే రోజున ఎంకే వెల్లోడి ముఖ్య పరిపాలనాధికారిగా ఆయన రావడం జరిగింది. తర్వాత మరి వెల్లోడి మంత్రివర్గంలో మరి అనేక మంది ఉన్నారు, అధికారులు ఉన్నారు, తర్వాత రాజకీయ నాయకులు కూడా ఆయన మంత్రివర్గంలో ఉన్నారు. మరి ఆయన మంత్రివర్గంలో ఉన్న
అధికారులు కానీ ఇతరులు కానీ ఎవరంటే నవాబ్ జైన్ జంగ్, తర్వాత రెండవ వారు ఎం శేషాద్రి, తర్వాత మూడో వారు సివిఎస్ రావు అనేవాడు. వీళ్ళందరూ కూడా అధికార మంత్రులు. తర్వాత అదేవిధంగా మరి కాంగ్రెస్ నాయకులు కూడా ఆయన మంత్రివర్గంలో ఉన్నారు. వాళ్ళు ఎవరంటే బూర్గుల రామకృష్ణారావు, పూల్చంద్ గాంధీ, ప్రేమ్చంద్ గాంధీ, తర్వాత వినాయకరావు విద్యాలంకర్, తర్వాత విబి రాజు మొదలైన వాళ్ళు ఈ యొక్క రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఈ యొక్క ఎంకే వెల్లోడి మంత్రివర్గంలో వీరందరూ కూడా ఉన్నారు. తర్వాత ముఖ్యమంత్రి ఎంకే వెల్లోడి మరి స్థానికేతరుడు ఆయనే కేరళ రాష్ట్రానికి సంబంధించినవాడు. ముఖ్యమంత్రి వెల్లోడి యొక్క కేరళ రాష్ట్రానికి సంబంధించినవాడు. మరి వెల్లోడి కాలంలో జరిగిన డెవలప్మెంట్ విషయానికి వస్తే వరకు వెల్లోడి కాలంలో కూడా అనేకమైన కార్యక్రమాలు జరిగాయి. అదే సమయానికి మరి హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు సాయుధ పోరాటాన్ని చేస్తున్నారు. మరి ఈ విధంగా కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు సాయుధ పోరాటం చేస్తున్న క్రమంలో మరి ఈ సాయుధ పోరాటాన్ని అణచివేయడానికి కెప్టెన్ నంజప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక సైనిక దళాలు ఏర్పాటు చేయబడ్డాయి. కెప్టెన్ నంజప్ప ఆధ్వర్యంలో ఈ యొక్క కమ్యూనిస్టులను అణచివేయడానికి భారత ప్రభుత్వము ఈ యొక్క ప్రత్యేక సైనిక దళాలను ఇక్కడికి పంపించింది. అదేవిధంగా మనకు 1950 సంవత్సరం అక్టోబర్ 6వ తేదీన కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్కు రావడం జరిగింది. ఆ విధంగా హైదరాబాద్కు వచ్చి ఆయనే ఈ యొక్క హైదరాబాద్లోని ఫతే మైదాన్లో ఒక బహిరంగ సభలో ఉపన్యసించడం జరిగింది. తాను ఆ బహిరంగ సభలో ఏమన్నాడంటే, తాను ఈ హైదరాబాద్ గడ్డపైన ఒక్క కమ్యూనిస్టునైనా వదిలిపెట్టనని ఆయన ఈ యొక్క తన ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. మరి ఇదే సమయంలో మరి రైతులకు భూములపై యాజమాన్య హక్కులు కల్పించే లక్ష్యంతో 1950 సంవత్సరం జూన్ 10వ తేదీన యొక్క వెల్లోడి ప్రభుత్వము హైదరాబాద్ కౌల్దారీ మరియు వ్యవసాయ భూముల చట్టాన్ని జారీ చేయడం జరిగింది. తర్వాత మనకి మరి జేఎన్ చౌదరి కాలంలోనే ముల్కీ నిబంధనలు ఉల్లంఘించారని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఎంకే వెల్లోడి కాలంలో కూడా ముల్కీ నిబంధనలు ఉల్లంఘించబడ్డాయి. మరి ముల్కీ నిబంధనలు ఈ యొక్క హైదరాబాద్ రాజ్యంలో అప్పటికే అమల్లో ఉన్నాయి. ఈ నిబంధనలు మరి వెల్లోడి కాలంలో కూడా ఈ యొక్క ఉల్లంఘన గురయ్యాయి. ఆ విధంగా మరి ఆ కాలంలో రాష్ట్ర పాలనా భాషగా ఉర్దూ భాష ఉండేది. నిజాం కాలంలో ఉర్దూ రాజభాషగా ఉండేది. మరి ఈ ఉర్దూ రాజభాషగా ఉన్నప్పుడు దీని స్థానంలో ఇంగ్లీష్ భాషను ఎంకే వెల్లోడి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర పరిపాలనా భాషగా ఉర్దూ భాష ఉండేది. దీని స్థానంలో ఇంగ్లీష్ భాషను యొక్క వెల్లోడి ప్రవేశపెట్టాడు. మరి అదేవిధంగా ఉర్దూ రికార్డులను ఇంగ్లీష్లోకి వెల్లోడి ప్రభుత్వం అనువదింపజేశారు. ఫలితంగా ఇక్కడ జరిగింది ఏంటంటే, భూ రికార్డులు ఎక్కువగా ఇటువంటి ప్రక్రియ సందర్భంగా భూమికి సంబంధించిన రికార్డులు ఎక్కువగా తారుమారు కావడం జరిగింది. తర్వాత మనకి ఈ కాలంలో ఉద్యోగాల్లో స్థానికేతరులను కూడా ఈ కాలంలో నియమించడం జరిగింది. మరి ఉద్యోగాల్లో స్థానికేతరులను ఏ విధంగా నియమించారంటే, హైదరాబాద్ రాష్ట్రంలోని ఉద్యోగులకు ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి ఇంగ్లీషు విద్యా విధానం లేదు, వారికి ఇంగ్లీష్ రాదని పేర్కొని వారిని తొలగించి మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర అధికారులను భారీ స్థాయిలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో వారి స్థానాల్లో నియమించడం జరిగింది. అదేవిధంగా మరి ఆంధ్ర టీచర్లను కూడా భారీ స్థాయిలో ఇక్కడ నియమించారు. ఏ విధంగా అంటే, హైదరాబాద్ రాష్ట్రంలో ఉర్దూ అధికార భాషగా ఉండడం వల్ల స్థానికులకు తెలుగు రాదనే మిషతో మద్రాసు రాష్ట్రంలోని తెలుగు వారిని తెలుగు విద్యా సంస్థ మన తెలంగాణ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర కలెక్టర్లను కూడా తీసుకొచ్చి ఇక్కడ నియమించారు. ఏ విధంగా అంటే, ఎంకే వెల్లోడి ప్రభుత్వం ఈ యొక్క మరి హైదరాబాద్ రాష్ట్రంలోని కలెక్టర్లను తొలగించి, జిల్లా కలెక్టర్లను తొలగించి వారి స్థానంలో మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర అధికారులను నియమించడం జరిగింది. మరి ఈ ఆంధ్ర అధికారులు తెలంగాణకు వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా భారీ మొత్తంలో వీరు లంచాలకు అలవాటు పడ్డారు.
అప్పటికే ఆంధ్ర ప్రాంతంలో మరి మద్రాసు రాష్ట్రంలో వీరు లంచాలు తీసుకునేవారో మనకు తెలియదు కరెక్ట్గా. కానీ తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రంలో వీరు తీవ్రంగా ఈ యొక్క పెద్ద ఎత్తున లంచాలకు అలవాటు పడ్డారు. అంటే తెలంగాణ సంస్కృతిని దెబ్బతీశారు. అంటే లంచాల సంస్కృతి తెలంగాణ సంస్కృతి లంచాల సంస్కృతి కాదు. మరి తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక తెలంగాణ సంస్కృతిని వీళ్ళు లంచాలకు అలవాటు పడి దెబ్బతీయడం జరిగింది. మరి ఈ కాలంలో మనకు ఈ విధంగా స్థానికేతరులను పెద్ద ఎత్తున ఎంకే వెల్లోడి ప్రభుత్వం ఈ యొక్క నియమించింది. ఈ విధంగా మరి స్థానికేతరులకు మధ్య ఒక వివాదం చెలరేగి అది ఈ యొక్క రానున్న రోజుల్లో ములికి ఉద్యమానికి దారితీసింది. తర్వాత మనకు హైదరాబాద్ రాష్ట్రం, ఈ టైంలో మనం హైదరాబాద్ రాష్ట్రం తీసుకుంటే హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం 16 జిల్లాలు ఉన్నాయి. మరి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న 16 జిల్లాల్లో మరి హైదరాబాద్లో 3 భాషా ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ, రెండోది మరాఠ్వాడ, మూడోది కన్నడ జిల్లాలు. మరి ఇక్కడ తీసుకుంటే మనకు తెలంగాణ ప్రాంతంలో 8 జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా మరాఠ్వాడ ప్రాంతంలో 5 జిల్లాలు ఉన్నాయి. మరి కన్నడ ప్రాంతాల్లో 3 జిల్లాలు ఉన్నాయి. ఇవి మొత్తం కలిసి 16 జిల్లాలు హైదరాబాద్ రాష్ట్రం అని అంటారు. మరి తెలంగాణ జిల్లాల్లో 8 జిల్లాల్లో 95 శాసనసభా స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా మరాఠ్వాడ ప్రాంతంలో 44 శాసనసభా స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా కన్నడ ప్రాంతంలో 36 శాసనసభా స్థానాలు ఉన్నాయి. మొత్తం శాసనసభా స్థానాలు హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్ని అంటే 175. ఈ విధంగా 175 స్థానాలు హైదరాబాదు రాష్ట్రంలో మొత్తం శాసనసభా స్థానాలు ఉన్నాయి. మరి ఇది తర్వాత మనకి స్వతంత్ర భారతంలో హైదరాబాద్ రాష్ట్రం అనే మరొక చాప్టరు ఇప్పుడు చర్చించడం జరుగుతుంది. స్వతంత్ర భారతంలో హైదరాబాద్ రాష్ట్రం ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తము 175 శాసనసభా స్థానాలు ఉండేవి. అంటే 16 జిల్లాలకు మొత్తం 175 శాసనసభా స్థానాలు ఉండేవి. మరి ఆ విధంగా 1952 సంవత్సరం ఫిబ్రవరిలో హైదరాబాద్ రాష్ట్రంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ విధంగా ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలు పోటీ చేసి గెలిచాయి. మరి వివిధ పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 93 స్థానాల్లో విజయాన్ని సాధించింది. అదేవిధంగా రెండో పార్టీ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పార్టీ 42 స్థానాలను సాధించింది. అదేవిధంగా మనకు సోషలిస్టు పార్టీ 11 శాసనసభా స్థానాలను సాధించింది. అదేవిధంగా పిజెంట్స్ అండ్ వర్కర్స్ అనే పార్టీ 10 శాసనసభా స్థానాలను సాధించింది. ఈ విధంగా మళ్ళీ ఇండిపెండెంట్లు 14 మంది ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి మెజారిటీ ఎవరికి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వారు ఈ యొక్క బూర్గుల రామకృష్ణారావును తమ కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకునిగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ విధంగా బూర్గుల రామకృష్ణారావు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకునిగా ఎన్నికైన తర్వాత ఆయన 1952 సంవత్సరం మార్చి 6న అప్పటికి మరి గవర్నర్ ఎవరంటే రాజప్రముఖగా ఉన్న నిజాం ఉన్నాడు. మరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ రాజప్రముఖగా ఉన్నాడు. ఆ విధంగా బూర్గుల రామకృష్ణారావు చేత ఈయన 1952 సంవత్సరం మార్చి 6వ తేదీన ముఖ్యమంత్రిగా తన హైదరాబాద్లోని తన కింగ్ కోటి ప్యాలెస్లో ప్రమాణ స్వీకారం చేయించాడు. అదేవిధంగా బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గం చేత కూడా ఆయనే ఈ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మరి బూర్గుల రామకృష్ణారావులో కాలంలో ఉన్న మంత్రులు ఎవరు? ఆనాటి మంత్రులు ఎవరంటే నెంబర్ 1 ఎవరంటే దిగంబర్ రావు బిందు, ఆయన హోంశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. తర్వాత రెండో మంత్రి జిఎస్ మెల్కోటే, ఆయనే ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. తర్వాత మూడో మంత్రి కొండా వెంకటరంగారెడ్డి, ఆయన ఆబ్కారీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా మనకు మర్రి చెన్నారెడ్డి, ఆయనే వ్యవసాయము పౌర సరఫరాల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. తర్వాత నెక్స్ట్ మంత్రి అన్నారావు స్థానిక పరిపాలనా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అదేవిధంగా జగన్నాథరావు న్యాయశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా మనకు మరో మంత్రి శంకర్, ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
తర్వాత విబి రాజు కార్మిక ప్రణాళిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. తర్వాత మనకు దేవీసింగ్ చౌహాన్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తర్వాత పూల్చంద్ గాంధీ విద్యా ఆరోగ్య శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. తర్వాత వినాయకరావు విద్యాలంకర్ పరిశ్రమలు తర్వాత వాణిజ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. తర్వాత నవాజ్ జంగ్ బహదూర్ పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అదేవిధంగా మనకు ఈ కాలం నాటి మరి ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే విడి దేశ్పాండే. ఈనాటి ప్రతిపక్ష నాయకుడు విడి దేశ్పాండే. మరి ఈ కాలం నాటి స్పీకర్ ఎవరంటే కాశీనాథరావు వైద్య. తర్వాత మనకు ఈ కాలంలో మనకు మొట్టమొదటి మేయర్ హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి మేయర్ ఎవరంటే మాడపాటి హనుమంతరావు మొట్టమొదటి మేయర్గా ఉన్నాడు. తర్వాత ఈ కాలంలో మరి డిప్యూటీ స్పీకర్ ఎవరంటే పంపన గౌడ. తర్వాత ఇది మరి బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. తన పరిపాలనలో భాగంగా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మరి బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రానికి ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ మొట్టమొదటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు. మరి ఈ కాలంలో మరి మాజీ ముఖ్యమంత్రి ఎంకే వెల్లోడు ఉన్నాడు.